హిరణ్యకశిపుడు అని రాక్షసుడుండేవాడు. ప్రజలందరితో నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలి, కాదని ఎవరైనా వేరే దేవుణ్ణి పూజించినట్టయితే వాళ్ళకి శిక్షలు వేసి చంపేస్తాను అని ప్రచారం చేశాడు. ఇంకా రాజ్యంలో అందరూ హిరణ్యకశిపుడి మీద భయంతో వేరే దేవుడికి పూజలు చేసేవాళ్ళు కాదు. అయితే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనే ఒక కొడుకు పుట్టాడు. అతనెప్పుడు నారాయణ నారాయణ అంటూ నారాయణుడినే తలుచుకుంటూ ఉండేవాడు. కుమారా ప్రహ్లాద, నువ్వు మళ్ళీ నారాయణ అన్నావంటే నీకు కఠిన శిక్షలు వేస్తాను అని అన్నాడు. అయినా కూడా ప్రహ్లాదుడు నారాయణ మంత్రం వీడలేదు. అప్పుడు హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చింది. భటులను పిలిచి ప్రహ్లాదుడిని చంపేయండి, కానీ